ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మంచి హెల్తీ ఫుడ్ చెప్పబోతున్నా. అదేంటిదంటే రాగులు, పల్లీలు, నువ్వులతోటైతే లడ్డూలు చేయబోతున్నా. బ్లడ్ అయితే బాగా మందికి తక్కువ ఉంటుంది, 5% బ్లడ్ ఉంటుంది. వారం లోపల 11% పెరగాలంటే మాత్రం ఈ లడ్డూలు అయితే ఖచ్చితంగా తినండి. ముందైతే పల్లీలు అయితే వేయించుకోండి, తర్వాతనైతే రాగులు అయితే వేయించుకోవాలి. రాగులు అయితే నెయ్యిలో వేయించుకోవాలి. ఇంట్లో నెయ్యి లేదని నేనైతే నూనెలో వేయించుతున్నా. చూడండి, నేను చూపించిన విధంగానైతే రాగులను అయితే మంచిగా వేయించుకోవాలి. కేజీ రాగులు తీసుకున్నా నేనైతే 100 గ్రాముల పల్లీలు, కేజీ రాగులు, 100 గ్రాముల నువ్వులు తీసుకున్నా. ఇప్పుడైతే వేయించుకున్న పల్లీలకైతే పొట్టు తీసేసుకోవాలి. నేను చూపించిన విధంగానైతే పల్లీలకైతే పొట్టు తీసేసుకోండి. తర్వాతనైతే నేనైతే కేజీ దాకా బెల్లం తీసుకుంటున్నాను చెప్పిన కదా. బెల్లాన్ని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా కరగదు. అందుకోసం అయితే మనమైతే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. బెల్లం అయితే ఆనుకం రావాల్సిన అవసరమే లేదు, మనం బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరగడానికి అయితే చిన్న గ్లాసు అయితే 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకోండి కేజీ బెల్లానికి. ఇప్పుడైతే బెల్లం కరిగి కొంచెం ఉడికినట్టయితే స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా మంచిగా కరిగినాకనైతే కొంచెం ఉడికినట్టు అయినాక స్టవ్ ఆఫ్ వేసుకొని అయితే మనమైతే ముందుగా వేయించుకున్న పల్లీలను అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే వేయించుకున్న పల్లీలను అయితే మెత్తగా మిక్సీ పట్టుకోండి. పల్లీలు మెత్తగా మిక్సీ పట్టుకున్నాకనైతే తర్వాత రాగులను కూడా అట్లనే మిక్సీ పట్టుకోండి. కేజీ రాగులు కాబట్టి కొన్ని కొన్నిగా పట్టుకోవాలి, అన్నీ ఒకసారి అయితే మెత్తగా మిక్సీ పట్టదు. రాగులు అయితే ఇంకా అస్సలకే పట్టవు, చాలా టైం పడుతుంది. చూడండి, కొన్ని కొన్నిగా మిక్సీ పట్టుకోవాలి. నేను చూపించిన విధంగా రాగులన్నిటిని అయితే మిక్సీ పట్టుకున్న తర్వాతనైతే నువ్వులు కూడా వేయించుకొని పట్టుకోవాలి. పచ్చి నువ్వులు అయితే మిక్సీ పట్టద్దు, టేస్టీ ఉండదు, పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది. నేను వేయించినది వీడియో తీయాలి, అందుకోసం అయితే చెప్తున్నా. నువ్వులు అయితే వేయించుకొని అయితే మిక్సీ పట్టుకోండి. తర్వాతనైతే 2-3 యాలకులు కూడా వేసుకోండి. యాలకులు డైరెక్ట్ పట్టవని కొద్దిగా చక్కెర వేసుకొని చక్కెరలో యాలకులు వేసుకొని మిక్సీ పట్టిన. ఇప్పుడైతే మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, బెల్లం నీళ్ళు అయితే ఉన్నాయి కదా, ఈ బెల్లం నీళ్ళని అయితే డైరెక్ట్ మొత్తం పిండిని అయితే వేయకూడదు. కొంచెం కొంచెం పిండి తీసుకొని బెల్లం నీళ్ళు పోసుకోవాలి. లేదంటే మనం మొత్తం డైరెక్ట్ పిండిలో వేసినాం అనుకో బెల్లం పాకం సరిపోదు, లేదంటే లూజ్ అవుతుంది. అందుకోసం అయితే కొంచెం కొంచెంగా కలుపుకోవాలని చూపించిన విధంగానైతే మంచిగా కలుపుకోండి. చూడండి, ఇప్పుడైతే ఇట్లా మంచిగా కలుపుకుంటేనే లడ్డు అనేది మంచిగా వస్తుంది. బెల్లం నీళ్ళు అనేది మొత్తం మంచిగా పిండిగా పడుతుంది. చూడండి, మంచిగా ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే మనకు ఇష్టమైన సైజులో లడ్డూలు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకో, రోజు పొద్దున 2 లేదా 3 లడ్డూలు తిన్నాం అనుకో, వారం లోపలనే మనకు రక్తం అయితే తొందరగా పెరుగుతుంది. 5% ఉన్న వాళ్ళకి తొందర 11% లాగా బ్లడ్ అయితే పెరుగుతుంది. బయట పండ్లు అవి ఇవి కొనుక్కోవడానికి పైసలు లేని వాళ్ళకైతే ఇదైతే మస్తు మంచిగా పనిచేస్తుంది. మీకు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. బ్లడ్ అయితే తొందరగా పెరుగుతుంది. మళ్ళీ ఈజీ ప్రాసెస్. బయట ఫ్రూట్స్ కొనాలంటే కూడా ఫుల్ డబ్బులు అవుతాయి. మనం ఇట్లా చేసుకుని అయితే ఈజీ ప్రాసెస్ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే రోజుకు ఒక 2-3 తిన్నాం అనుకో చాలా బాగా పనిచేస్తాయి. హెల్త్ కూడా చాలా మంచిది, పిల్లలకైతే చాలా మంచిది. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.